అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకం, దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో నేను మీ ముందుకు వచ్చాను. ఈ యొక్క ప్రక్రియలో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరు దీనికి అర్హులు, ఎవరు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు పథకానికి అనర్హులు అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాము. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఈ యొక్క స్కీమ్కు సంబంధించి ఒక మోడల్ హౌస్ను, అదేవిధంగా ఒక మొబైల్ యాప్ను రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ హైదరాబాద్లో లాంచ్ చేశారు. ఈ యొక్క ఇందిరమ్మ స్కీమ్ కోసం మొదటి విడతగా 22,500 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్టు, ఈ 22,500 కోట్లతో 4,50,000 ఇళ్లనైతే వాళ్ళు పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ యొక్క లబ్ధిదారుల ఎంపికలో భాగంగా మొబైల్ యాప్లో వీళ్ళైతే డీటెయిల్స్ అనేది మొత్తం ఎంటర్ చేయడం జరిగింది. ఈ యొక్క డీటెయిల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి లబ్ధిదారుల ప్రక్రియ అనేది వీళ్ళు లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేది అయితే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మొదటి విడతలో భాగంగా ఎక్కువ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో మరియు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు మొదటగా అవకాశం కల్పిస్తామని వీళ్ళు పేర్కొనడం జరిగింది. ఇందులో ఒక కీలక అప్డేట్ ఏంటి అంటే, ఈ ప్రక్రియ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఆధార్ కార్డ్ అనేది ఎంతో కీలకంగా మారనుంది అని చెప్పేసి అయితే మనకు సమాచారం. ఒక మెయిన్ అప్డేట్ ఏంటి అంటే, ఎవరైతే వలస వెళ్ళిపోయారో అంటే పట్టణాలు మరియు నగరాలకి వలస వెళ్ళిన వారు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల కారణంగా ఇందిరమ్మ ఇళ్ళనైతే పొందే అవకాశం అయితే కోల్పోనున్నారు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వంతో మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టినటువంటి పథకం, ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ పథకం. సో దీనిలో కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఎవరైతే వలస వెళ్ళారో అలాంటి వారికి అయితే డెఫినెట్గా ఇల్లు అయితే రాదు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఆధార్ కార్డు ప్రకారం చిరునామా ఎక్కడ ఉంటే అక్కడే వీళ్ళకి ఇల్లు అనేది మంజూరు అవుతుంది. ఆధార్ కార్డులో అడ్రస్ మనకు ఊర్లో ఉంది, కానీ మనం ఏం చేసామంటే జీవనోపాధి కోసమో లేకపోతే జాబ్ చేద్దామని ఏదో పని కోసం అని చెప్పేసి మనం ఏదైనా ఒక సిటీకి వెళ్ళి అక్కడ ఉంటున్నాం అనుకోండి. సో ఇలాంటి వాళ్ళకు కూడా గ్రామసభ అభ్యంతరం చెప్తే వీళ్ళకు కూడా ఇల్లు మంజూరు చేసేటటువంటి అవకాశం అయితే లేదు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మరి దీంతో పాటుగా మీకు ఊర్లో జాగా ఉండి ఆధార్ కార్డులో సిటీ అడ్రస్ ఉందనుకోండి, ఇలాంటి వాళ్ళకు కూడా ఇల్లు వచ్చే అవకాశం అయితే లేదు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మెయిన్గా ఏంటంటే ఎవరైతే జాబ్స్ కోసమో మీకు పని చేసుకుందామని కూలి పనుల కోసమని ఇక్కడ హైదరాబాద్ అలాంటి సిటీస్లోకి వచ్చి రెంటెడ్ హౌస్లో ఉంటూ పిల్లల చదువు కోసం అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ని అయితే ఎవరైతే చేంజ్ చేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడు సొంత ఊళ్ళల్లో అక్కడ ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి ఇళ్ళనైతే వాళ్ళు కోల్పోబోతున్నారు. అలాంటి వాళ్ళకైతే ఇల్లు రావని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మెయిన్గా ఈ గైడ్లైన్స్ ఈ వలసలకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడానికి కారణం ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన ఈ స్టేట్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను వాళ్ళు ఎంపిక చేయాల్సి ఉంది. ఈ యొక్క స్కీమ్లో ఎవరికైతే ఇల్లు లేదో అండ్ ఉన్నా కూడా 2 గదులలోపు కచ్చా ఇల్లు ఉన్నవారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆధార్ కార్డ్ ద్వారానే వాళ్ళు ఈ యొక్క లబ్ధిదారుల యొక్క ఎవరైతే అప్లై చేశారో అండ్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇంకా తదితర ఆస్తి వివరాలన్నీ కూడా ఈ ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఆధార్ కార్డే ఈ యొక్క ప్రక్రియలో మెయిన్ కాబోతుంది, కీలకం కాబోతుంది. దీన్ని బేస్ చేసుకునే వాళ్ళు అర్హుల జాబితాను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మేబీ 26 జనవరి లోపు లిస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మెయిన్గా ఏంటంటే దీనిలో వాళ్ళు యాప్లో ఉన్నటువంటి మెయిన్ అంశాలు ఏంటి అంటే, ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం ఉందో వాళ్ళు అనర్హులు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటుగా ఎవరైతే వ్యవసాయంతో పాటుగా వేరే బిజినెస్ ఏదైతే చేసుకుంటున్నారో వాళ్ళు కూడా
దీనిలో అనర్హులుగా వాళ్ళు ప్రకటించారు. దీంతోపాటు ఇంట్లో రిఫ్రిజిరేటర్, ల్యాండ్ ఫోన్ ఉన్నా, లేదు ఒక 2.5 ఎకరాల కన్నా ఎక్కువ పొలం సాగు చేసుకున్న వారు కూడా దీనిలో అనర్హులుగా వాళ్ళు ప్రకటించారు. దీంతోపాటు ఎవరికైతే 15,000 రూపాయలు అంతకన్నా ఎక్కువ నెల వేతనం పొందుతున్నారో మరియు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వారు కూడా అనర్హులు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకున్న పాయింట్స్. మెయిన్గా ఏంటంటే ఈ యొక్క ప్రక్రియలో ఆధార్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, కీలకంగా మారబోతుంది. ఆధార్ కార్డ్ ద్వారానే ఆధార్ కార్డ్తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక అనేది అయితే ఫైనలైజ్ కాబోతుంది. సో దీనిలో ఎవరైతే మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉండి 2.5 ఎకర్స్ కన్నా ఎక్కువ ల్యాండ్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా ల్యాండ్ లైన్ ఉన్నవాళ్ళు, 15,000 కన్నా ఎక్కువ మంత్లీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటుగా వేరే బిజినెస్ చేసేవాళ్ళు, 50,000 కన్నా ఎక్కువ కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉన్నవాళ్ళు, వీరందరూ కూడా ఈ యొక్క స్కీమ్లో అనర్హులు అని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.